మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఖైదీలకు అండగా హక్కుల సాధనే తన ఎజెండాగా పనిచేస్తున్న ఒక సామాజిక కార్యకర్త గురించి తెలుసుకుందాం. పౌరుల్లో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. ఖైదీలు దీనికి మినహాయింపు కాదు. కానీ వారి సమస్యలను ఎవరూ పట్టించుకోరు. వారి తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితి మారాలి అంటున్నారు అపూర్వ వివేక్. రాంచీకి చెందిన ఈ న్యాయవాది మహిళా ఖైదీలను విద్యావంతులను చేయడానికి, న్యాయపరమైన సాయం అందించడానికి పాటుపడుతున్నారు. వారి హక్కుల కోసం, సంరక్షణ కోసం తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. తెలిసిన వారు ఎవరైనా ఎదురుపడినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడిగేవారు. జైలుకు అని చెబితే ఆశ్చర్యంగా చూసేవారు. ఇప్పుడు అందరికీ నేనేమిటో, నేను చేస్తున్న మంచి పనేమిటో అర్థమయ్యింది. రోజు ఎక్కువ సమయం నేను గడిపేది జైల్లోనే మరి అని నవ్వుతూ చెబుతారు ఆమె. మహిళా ఖైదీల కోసం హాషియా సోషియో లీగల్ సెంటర్ ఫర్ విమెన్ అనే సంస్థను ఆమె స్థాపించారు. 2013లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అపూర్వ ఖాళీ సమయాల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు. అక్కడే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి వివిధ రకాల సామాజిక కార్యకలాపాలు నిర్వహించారు. జైలులో మహిళా ఖైదీల గురించి అధ్యయనం చేయడానికి గాను ఇతర వాలంటీర్లతో కలిసి రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ ఖైదీల జీవన పరిస్థితులను చూసి చలించిపోయారు. ముఖ్యంగా మహిళా ఖైదీల దుస్థితి ఆమెను తీవ్రంగా ఆలోచింపచేసింది. చాలామందికి చదువు లేకపోవడం వల్ల వారికి తమ హక్కులేమిటో కూడా తెలియదు. న్యాయవాదులు తెచ్చిన కాగితాల మీద గుడ్డిగా సంతకాలు పెట్టేస్తారు అంతే. వాటిలో ఏం రాసి ఉందో అది తమకు ఉపయోగమో కాదో అవగాహన లేదు. అందుకే వారికి ప్రాథమిక విద్య నేర్పాలని నిర్ణయించుకున్నారు ఆమె. మహిళా ఖైదీలతో పాటు వారి పిల్లలకు కూడా పాఠాలు చెప్పడానికి జైలు అధికారులను అనుమతి తీసుకున్నారు. మొదట్లో ఆమెను అందరూ అనుమానంగా చూశారు. వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను అధికారుల తరపున వచ్చిన గుప్త న్యాయవాదిగా భావించారు. క్రమంగా ఆమె ఉద్దేశమేమిటో అర్థం చేసుకున్నారు. కనీసమైన చదువు లేని వారికి అక్షరాలు దిద్దించడం, కూడబలుక్కుని చదవగలిగే వారితో చకచక వార్తాపత్రికలు కూడా చదివేలా చేయించడంతో జైలులో ఆమె పేరు సరస్వతిగా మారిపోయింది. క్రమంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఖైదీలు మనసు విప్పి ఆమెతో చెప్పుకునేవారు. జైలులో గడుపుతున్న వారిలో ఎక్కువ మంది విచారణ ఖైదీలే. న్యాయవాదులను నియమించుకునే స్తోమత లేనివారు. కొందరి తరపున ప్రభుత్వమే న్యాయవాదులను ఏర్పాటు చేసిన కేసులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉండేవి. మహిళా ఖైదీల్లో గర్భిణీలు కూడా ఉంటారు. వారికి సరైన ఆహార పోషణ, వైద్య సహాయం అందేది కాదు. వారికి జన్మించిన పిల్లలకు సరైన సంరక్షణ అందదు. ఈ సమస్యలకు తన వంతుగా ఏదైనా పరిష్కారం చూపాలని అనుకున్నారామె. లా చదివి న్యాయవాదిగా పనిచేస్తున్నప్పటికీ సోషల్ వర్క్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2022లో HSSCW సంస్థను ఏర్పాటు చేసి మహిళా ఖైదీల సంక్షేమం కోసం కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి వరకు తాను ఒంటరిగా చేస్తున్న కార్యక్రమాలను వ్యవస్థాగతం చేశారు. స్వచ్ఛంద సేవకులు, ఔత్సాహికుల భాగస్వామ్యంతో రాంచీ సెంట్రల్ జైల్లో మహిళా ఖైదీలకు విద్యతో పాటు నైపుణ్య శిక్షణలను ఆ సంస్థ ద్వారా చేపట్టారు. ఆ తరువాత జైళ్ల శాఖ అధికారుల ప్రోత్సాహంతో జార్ఖండ్ రాష్ట్రంలోని పలు కారాగారాలకు వాటిని విస్తరించారు. వైద్య శిబిరాల ఏర్పాటు, కుంగుబాటు, మానసికమైన ఒత్తిడిని నివారించడం కోసం కౌన్సిలింగ్, మహిళా ఖైదీల కేసుల్లో
న్యాయపరమైన సహాయం, జైలు నుంచి విడుదలైన వారికి పునరావాసం, ఉపాధి కల్పన, వారి పిల్లలకు విద్యా వైద్య సదుపాయాలు అందించడం, ఆశ్రయం అందించడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీనికోసం వివిధ ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ఒకసారి ఒక మహిళా ఖైదీ సమస్య అపూర్వ దృష్టికి వచ్చింది. ఆ ఖైదీ అరెస్ట్ అయినప్పుడు గర్భవతి. ఆమె అబార్షన్ చేయించుకోవాలని అనుకుంది. కానీ దానికి న్యాయపరమైన అనుమతి వచ్చేసరికి 6 వారాలకు పైగా సమయం పట్టింది. అప్పటికి సమయం మించిపోయిందని, అబార్షన్ చేయడం కుదరదని జైలు డాక్టర్ అన్నారు. ఆమె తీవ్రమైన ఆవేదనకు గురైంది. ఈ సంఘటన నేపథ్యంలో మహిళా ఖైదీల పునరుత్పత్తి హక్కులపై అపూర్వ చేసిన పోరాటం జార్ఖండ్ ప్రిజన్ మాన్యువల్లో మార్పులకు దారితీసింది. ఇలాంటి సంఘటనలు భావోద్వేగపరమైన ఒత్తిడిని ఖైదీలకు తీసుకువస్తాయి. తమ బాధను ఎవరికైనా వినిపించాలని అనుకుంటారు. ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. వారి కోసం నేను చేస్తున్న ఈ పనిని చారిటీగా భావించడం లేదు. ఆ మహిళలకు హక్కులు ఉన్నాయి. ఆ హక్కులపై వారికి అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునేలా చేస్తున్నాను. ఇప్పటి వరకు వేల మంది మహిళా ఖైదీలకు మా సంస్థ ద్వారా సాయపడ్డాం. భవిష్యత్తులో అన్ని జైళ్లలోనూ మహిళా ఖైదీల ఇబ్బందులను పరిష్కరించాలన్నదే నా లక్ష్యమని అంటున్నారు అపూర్వ. ఈరోజు మనం మహిళా ఖైదీలకు అండగా నిలిచి వారి హక్కుల సాధనలో తన భుజం కలిపి పోరాడిన అపూర్వ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.